హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇందు సమలయం రెసిపీస్. ఈరోజు నేను మీకు ఒక మంచి హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీని చూపించబోతున్నాను. నేను గ్రేవీ కర్రీ. మష్రూమ్ అంటేనే మనకు చాలామంది ఇష్టపడతారు కదా. సో మష్రూమ్తో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఏంటంటే మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అలాగే మష్రూమ్ గ్రేవీ కర్రీ, మష్రూమ్ ఫ్రై, అలాగే మష్రూమ్ సూప్స్, ఇంకా ఒకటి కాదు రెండు కాదు మష్రూమ్ నూడిల్స్, చాలా చాలా వెరైటీస్ మనం చూస్తూ ఉంటాం కదా హోటల్కి వెళ్తే. సో హోటల్ స్టైల్లో ఒక గ్రేవీ కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? చేసేద్దామా మరి ఆలస్యం చేయకుండా? ఇంకెందుకు లేటు, చూడండి. ఈరోజు నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. వెంటనే మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఇంట్లో. చూడండి, నేను ఇక్కడ మష్రూమ్స్ తీసుకొని బాగా క్లీన్ చేసిన తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, పచ్చిమిర్చి ఒకటి, జీడిపప్పు పలుకులు ఒక 6-7, అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, అలాగే మిరియాలు ఒక 4 కానీ 5 కానీ వేసుకోండి. ఇవన్నీ కూడాను మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెడదాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కొంచెం నూనె పడుతుంది కదా. అలాగే ఇంకొక ఉల్లిపాయ, కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలాగ చిన్న చెక్కు తరుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కొంచెం వేయించాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మిక్సీ వేసాం కదా, ఆ పేస్ట్ ఇందులోని వేసేద్దాం. ఒక 3 to 4 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రం మీరు పక్కన పెట్టేయండి. ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేస్తే సరిపోతుందండి. తర్వాత పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇది కలిపేయకుండా ఒక సైడ్కి ఇలాగా మనం వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగాలి కదా, అలాగా. జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు మనం మష్రూము ఇందులో వేసేద్దాము. మష్రూమ్ వేసిన తర్వాత ఎక్కువ వేయించకూడదు. వెంటనే మనం గరం మసాలా 1 టీ స్పూను, అలాగే ధనియాల పౌడర్ 1 టీ స్పూను, అలాగే మిర్చి పౌడరు 1 టీ స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ సరిపోతుందండి మిర్చి. అలాగే చిన్న బటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ బటర్ వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు కొంచెం అండి. అలాగే కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మష్రూమ్ కదా, సాల్ట్ తక్కువ పడుతుంది. సో ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత మనం ఒక్కసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలండి. మధ్యలోని స్కిప్ చేయకుండా చూడండి. నేను మధ్యలో చెప్తూ ఉంటాను, లాస్ట్లో కానీ మధ్యలో కానీ ఇలా స్టార్టింగ్లో కానీ ఎప్పుడైనా చెప్పవచ్చు. కర్రీ ప్రిపేర్ చేస్తూ ఇలా మనం మాట్లాడుకుందాం. తర్వాత ఈ కర్రీకి మాత్రం ఎక్కువ మసాలాలు అవి వేయొద్దు, ఎందుకంటే దీని టేస్ట్ సపరేట్గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేసి మనం నాన్ వెజ్లా ప్రిపేర్ చేయకూడదు. దీన్ని వెజిటబుల్గానే మనం తీసుకుంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. దగ్గరికి వచ్చింది కదా బాగా, ఈ ఉల్లి ముద్ద అంతా కూడా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే ఇది మగ్గిపోతుంది, కంప్లీట్గా మగ్గుతుంది కర్రీ. మసాలా ఇందులోని ఏ మసాలా వేస్తున్నామంటే కూరగాయల్లో వేస్తాం కదా, వెజ్ కర్రీస్లో వాడేటటువంటి గరం మసాలా వేస్తున్నాను ఇందులోని. సో ఒక్కసారి మనం ఇలా కలిపేద్దాము. ఇందులో కొత్తిమీర కూడా వేసాం కదా. దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో అయిపోయిందండి, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అసలు దీని గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే లో క్యాలరీ డైట్ అండి. తర్వాత ఫైబర్ ఉంటుంది. అలాగే ఈ పుట్టగొడుగుల్లో డి విటమిన్ అండ్ విటమిన్ B12 ఉంటుంది. జనరల్గా విటమిన్ B12 మనం నాన్ వెజ్లో దొరుకుతుంది కదా జనరల్గా. సో వెజిటేరియన్స్ కంపల్సరీగా మష్రూమ్ని తమ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ 1 or 2. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్కి, నాన్కి, అలాగే పుల్కాస్, చపాతీస్ అన్నిటికీ కూడా చాలా చాలా సూటబుల్ అండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే థమ్స్ అప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.